మైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఓకే. ఫైన్. సో, నిన్న మనం నేర్చుకుంటూ వచ్చాం. దయచేసి నోట్ చేసుకోండి. ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే విషయాలు బైబిల్ కాలేజ్‌లో థియాలాజికల్ సబ్జెక్ట్‌లు తప్ప ఎక్కడ బోధించరు. ఒకవేళ మీరు చర్చెస్‌లో నేర్చుకుంటూ ఉండవచ్చు. లేకుంటే ఎవరైనా చెప్పినా నేర్చుకుంటూ ఉండవచ్చు. బట్ మరీ ఇంత డీప్‌గా అయితే ఎవరు చెప్పరు. కాబట్టి అర్థం చేసుకోండి ప్రభు సన్నిధిలో ఎంత ఇంపార్టెంటో మనం నేర్చుకోవాలి ఈ సమయంలో. నిన్న 2 విషయాలు నేను తెలియజేశాను. సంఘము 2 రకములు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద యూనివర్సల్ చర్చ్. సెకండ్ థింగ్ సెకండ్ వన్ ద లోకల్ చర్చ్. యూనివర్సల్ చర్చ్ అంటే సార్వత్రిక సంఘము. మనం ఎక్కడున్నా, ఏ మినిస్ట్రీలో ఉన్నా, ఏ పరిచర్యలో ఉన్నా, మనమందరం కూడా ఇట్స్ మీన్ విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సార్వత్రిక సంఘము అని నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క సార్వత్రిక సంఘములో ఎవరెవరు ఉంటారంటే ప్రస్తుత యుగములో, ప్రస్తుత యుగములో అంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాలంలో పరిశుద్ధాత్మ చేత జన్మించి క్రీస్తు శరీరానికి బాప్తిసం పొందిన వారందరూ కూడా సార్వత్రిక సంఘములో భాగస్థులే అని మనం నేర్చుకుంటూ వచ్చాం. 1 కొరింథియన్స్ చాప్టర్ 12 వర్సెస్ 13లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12, 13లో అదే రీతిగా పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 1 అధ్యాయం 3 వచనము 22-25 వచనాల్లో మనం అక్కడ గమనిస్తూ వచ్చాం. సార్వత్రిక సంఘము. మనమందరం కూడా సార్వత్రిక సంఘము. క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మనమందరం కూడా సార్వత్రిక సంఘముగా దేవుని యొక్క దృష్టిలో మనం ఉంటున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ మనం నేర్చుకుంటూ వచ్చాం. మత్తయి సువార్త 16 అధ్యాయము 18 వచనంలో నేను నా సంఘమును అని మనం అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను నా సంఘమును కట్టుదును. అక్కడ ఏకవచనాన్ని మనం చూస్తాం. సంఘాలను కట్టుదును అని అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేయలేదు. వీలైతే బ్రాకెట్‌లో నోట్ చేసుకోండి. ఏకవచనం అనేది కూడా నోట్ చేసుకోండి. నేను సంఘాలను నిర్మిస్తానని యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేయలేదు. రాజ్యాలను నియమిస్తానని చెప్పట్లేదు. మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడేందంటే, నేను నా సంఘమును కట్టుదును అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే సామూహిక విశ్వాసుల గుంపును తెలియజేస్తుంటున్నది. సంఘం ఒక్కటే. క్రీస్తు శరీరమైనటువంటి మనమందరం కూడా ఆయన యొక్క అవయములమై ఉంటున్నాం. ఆయన శిరస్సై ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడిచ్చినటువంటి లేఖన భాగంలో మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ప్రస్తుత దినముల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం తెలియజేసిన రీతిగా యోహాను సువార్త 3:3లో, యోహాను సువార్త 3:5లో ఎవరైతే నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తారో వారందరూ కూడా సార్వత్రిక సంఘము. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. మరొక పాయింట్ ఏంటంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాల్లో రాయబడినటువంటి లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే సార్వత్రిక సంఘం గురించి నేను తెలియజేస్తుంటున్నాను. ఇక్కడ మనం గమనిస్తే లేఖన భాగంలో క్రీస్తు సంఘము కొరకు చనిపోయెను. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేశారంటే సంఘం కొరకు చనిపోయాడు. సంఘం అనగా నీవు, నేను, మనమే గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే సంఘం కొరకు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. యేసుక్రీస్తు ప్రభువు సంఘము కొరకు ఏం చేశాడంటే చనిపోయెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ లేఖన భాగాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మరొక పాయింట్ ఏంటంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము అదే రీతిగా ఎఫెసీయులకు రాసినటువంటి 1వ అధ్యాయము 22, 23 వచనాలు అదే రీతిగా కొలస్సీ 1వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చూస్తే వీలున్న వారు రెఫరెన్స్ పేస్ట్ చేయండి. థాంక్ యూ మా. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అటువలే సంఘమును ప్రేమించి అని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం గమనిస్తే లేఖన భాగంలో అక్కడ దేవుడు ఎటువంటి స్థితిలో చూస్తున్నాడో సంఘాన్ని మనం చూస్తాం. ఇక్కడున్నటువంటి లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు కొలస్సీ 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. వీలున్న వారు రెఫరెన్స్ సెండ్ చేయండి. కొలస్సీ 1వ అధ్యాయము 18వ వచనం. థాంక్ యూ మా.
అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అనగా మనమందరం. ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడబడినటువంటి వారుంటారో వారందరూ కూడా సంఘం. అయితే ఈ శరీరానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్తుపెట్టుకోవాలి. అయినను అన్నిటిలో ప్రాముఖ్యము కలదు అని మనం అక్కడ చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే కారణముగా ఉంటున్నాడు సంఘం ప్రారంభించబడడానికి. ఎప్పుడు ప్రారంభించబడిందో నెక్స్ట్ విషయాల్లో నేను తెలియజేస్తాను. మనము వాటిని గుర్తుపెట్టుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను తెలియజేస్తుంటున్నాను. అయితే ఇంకొక వచనంలో మనం అక్కడ ఉన్న 23వ వచనంలో కూడా మనం చూస్తే ఎఫెసీ 1:23లో క్రీస్తు ఎట్టి స్థితిలో మన కొరకు మరణం పెట్టాడో మనం గమనిస్తే ఈ లేఖన భాగం బట్టి సంఘము క్రీస్తు శరీరం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీ 1:22, 23, కొలస్సీ 1:18లో మనం చూసాం. క్రీస్తు సంఘమునకు శిరస్సు. గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఈ వచనాల ప్రకారం. ఎఫెసీ 1:23 ప్రకారం మనం గమనిస్తే సంఘము క్రీస్తు శరీరము. గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంటే క్రీస్తు శరీరము. చాలా విషయాలొస్తాయి, కన్‌ఫ్యూజ్ కాకండి. సో, ఉన్న లేఖన భాగాలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో, సంఘం అంటే ఒకసారి నీవు నేనంటాం. సంఘం అంటే పరిశుద్ధాత్మ ఆలయం అంటాం. సంఘం అంటే క్రీస్తు ఆలయం అంటాం. లేకుంటే ఒక గుంపు అని మనం తెలియజేస్తున్నాం. ఇలా వాక్య భాగాలు మనం అర్థం చేసుకుంటూ సరైనటువంటి రీతికి మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఎఫెసీ 1:23 ప్రకారం సంఘం క్రీస్తు శరీరం అని మనం నేర్చుకుంటూ వచ్చాం. నెక్స్ట్ పాయింట్ ఏందంటే గలతీలకు రాసిన పత్రిక గలతీ 3:28 గలతీ 3:28 అదే రీతిగా ఎఫెసీ 4:4 గలతీ 3:28 ఎఫెసీ 4:4లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఈ 2 వచనాలను బట్టి మనం చూస్తే నేను ఆల్రెడీ మీకు సెకండ్ కమింగ్ అప్పుడు ఈ టాపిక్ గురించి మీకు తెలియజేశాను. ఒకసారి రిమైండ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మళ్ళీ ఇంకొకసారి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వీటి గురించి మనం నేర్చుకుందాం. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. దాసుడని, స్వతంత్రుడని లేదు. పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క రక్షణ అనుభవం అనేటువంటిది దేవుడు అందరికీ కూడా సమానంగా ఇచ్చాడు. అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే ఏందంటే, అయితే దేవుడు కలిగిన ప్రణాళికను బట్టి, వారితో నడుచుకున్న విధానం బట్టి వేరు వేరు. మళ్ళీ సెకండ్ కమింగ్ అయిపోతది. అందుకే నేను చెప్పట్లేదు. ఎందుకంటే దేవుడు యూదుల పట్ల కలిగిన ప్రణాళిక వేరు. అన్యుల పట్ల కలిగిన ప్రణాళిక వేరు. సంఘం పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక వేరు. ఒక మాటలో చెప్పాలంటే సంఘం అనేటువంటిది ఒక సూపర్ న్యాచురల్. దేవునికి స్తోత్రం. అది నువ్వు, నేను, మనమే. ఎంతో మందికి లేనటువంటి ధన్యతను, కృపను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మనం ఉంటున్నామని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఈ యొక్క 2 లేఖనాల ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే, సార్వత్రిక సంఘములో యూదులు, మనం అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్క శరీరముగా ఐక్యతతో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏందంటే, ఈ ఐక్యతను పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తాడు. నీవు నేను మనం అనుకునింటే రాలేదు ఈ గ్రూప్‌లోకి. నీవు నేను మనం అనుకుంటే ఈ ఫెలోషిప్‌లో ఉండలేదు. అఫ్‌కోర్స్ ఒకవేళ మన ఆలోచన ఉండవచ్చు కానీ, పరిశుద్ధాత్మ నడిపింపు లేకోకుండా ఉన్నట్లయితే, ఏ ఒక్కరు కూడా ఇదివరకి మీరు కంటిన్యూ అయ్యేవాళ్ళు గాదు. పరిశుద్ధాత్మ లీడింగ్‌లో మీరున్నారు కాబట్టి ఇదివరకి కూడా దేవుని సన్నిధిలో ఏ రీతిగా క్రమముగా ఉదయం, సాయంత్రం మీకు వీలున్న ప్రతి సమయంలో ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకొస్తున్నారు. ఇదంతా గూడా మన ఆలోచన కాదు గానీ, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన. ఈ ఐక్యత పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తాడు. మనుషుల ద్వారా కాదు గానీ, ఈ ఐక్యత పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తాడని మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. సార్వత్రిక సంఘములో ఐక్యత అని అక్కడ నొక్కి, నొక్కి చెప్పబడినట్లుగా మనం చూస్తాం. సార్వత్రిక సంఘంలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. సంఘంలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు స్థానిక సంఘాలను మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, పదవుల కొరకు సంఘాలు రాజకీయాలయిపోయి, ఇక్కడ ఉన్నటువంటి చర్చి ఎల్డర్స్‌గా పిలువబడుతూ, లేకుంటే ట్రెజరర్ అని, లేకుంటే ఇలా రకరకాలుగా మనం చూస్తూ ఏందంటే, చర్చిని ఎట్టి పరిస్థితుల్లో పాలన చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అక్కడ ఐక్యత ఉండదు కొన్నిసార్లు.
అందుకే కొన్నిసార్లు అక్కడ సమాధానం ఉండదు. నీవెంత అంటే నీవెంత అన్న రీతిగా మాట్లాడుకుంటూ, ఈ యొక్క చర్చిలో పదవుల కొరకు కొట్టుకొని కేసుల వరకు వెళ్ళేటువంటి సంఘాలు గూడా లేకపోలేదు భూమి మీద. అవన్నీ కూడా సార్వత్రిక సంఘంగా చెప్పబడవు. అవన్నీ కూడా స్థానిక సంఘాలుగానే చెప్పబడతాయి. ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే, సార్వత్రిక సంఘములో ఐక్యతల గురించి నొక్కి నొక్కి ఈ యొక్క వాక్యము చెప్పబడుతుంటున్నది. మనం అర్థం చేసుకోవాలి. సో, చర్చి అనగా నీవు, నేను, మనమే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మనము ఎప్పుడు కూడా ఏందంటే ఐక్యత కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. శక్యమైతే ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. సో, మనమందరం కూడా ఎప్పుడు కూడా అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఓకే. నెక్స్ట్ పాయింట్ మనం గమనిస్తే, ఇక ఉన్నటువంటి ఈ యొక్క చర్చ్ అంటే ఏందంటే, ప్రభు సంఘం మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాటను అర్థం చేసుకోవడానికి ఏందంటే, ఇన్‌విజిబుల్ చర్చ్ అండ్ విజిబుల్ చర్చ్ అని కూడా మనం ఏంటంటే, ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలి. సంఘం అంటే, సార్వత్రిక సంఘం అంటే ఈరోజు మనకి ఆ యొక్క ఉన్నటువంటి బిలీవర్స్ అందరూ గూడా ఎక్కడికున్న వాళ్ళందరూ గూడా కనిపించకపోవచ్చు. ఇది ఈ యొక్క ఇన్‌విజిబుల్ చర్చ్. అనగా మన దృష్టిలో ఏంటంటే, మనం మాత్రం విశ్వాసులు మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. చర్చికొచ్చే ప్రతి ఒక్కరు గూడా సార్వత్రిక సంఘం గాదు. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు గూడా. అందులో ఉన్నటువంటి విశ్వాసులు ఇన్‌విజిబుల్, అది మనం ఐడెంటిఫై జేయడానికి వీల్లేదు. ఏ ఒక్కరిని కూడా ఎస్టిమేషన్ జేయడానికి వీల్లేదు. ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి వారిని కూడా ఏ ఒక్కరిని కూడా ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు. ఎవరు సార్వత్రిక సంఘము అని. ఎందుకంటే అర్థం జేసుకోవాలి, మన ప్రభు సన్నిధిలో మంచిగా పాటలు పాడుతున్నాడు బ్రదర్. పాడుకొని, మంచిగా వాక్యం చదువుతున్నారు. చదువుకొని, మంచిగా క్రమంగా చర్చికొస్తున్నారు. రాని. అయితే పరిశుద్ధాత్మ నడిపింపులో నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించి, ప్రభు యొక్క ఆత్మ నడిపింపులో వెళ్తున్నాడా లేదా అనేది నువ్వు డిసైడ్ చేయలేవు. క్రియలను బట్టి ఎప్పుడు మనం ఎస్టిమేషన్ చేయకూడదు. స్పిరిచువాలిటీలో గుర్తుపెట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, సార్వత్రిక సంఘము కొరకు మనం ఈ 2 విషయాలు కూడా మనం అర్థం చేసుకుంటే, సార్వత్రిక సంఘములో కొందరు అదృశ్య సంఘము, ఇంకొకటేంటంటే దృశ్య సంఘము. ఇందులో ఉన్నటువంటి అర్థం చేసుకోవడానికి కొన్ని పాయింట్స్ ఏంటంటే, అదృశ్య సంఘము, ఇన్‌విజిబుల్ చర్చ్, అదే రీతిగా విజిబుల్ చర్చ్. ఏమిటి దానికి అర్థం అంటే, ఇక ఉన్నటువంటి స్థానిక సంఘము, అదే రీతిగా అదృశ్య సంఘంగా మనం చూస్తే ఈ 2 విషయాల్లో కూడా ప్రభు సంఘం మనం అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సంఘములో మనం నమ్మకంగా ఉంటూ ప్రభు సన్నిధిలో, సో ఎవరిని కూడా మనం అలా ఎస్టిమేషన్ చేయకూడదు గానీ, మరి కనిపించేటువంటి సంఘము, కనిపించినటువంటి సంఘము, విశ్వాసులైనటువంటి వారందరూ కూడా, అందుకే వాక్యంలో ఉంటది గదా! మీరు వీధుల్లోకెళ్ళి గట్టి గట్టిగా ప్రార్థన చేయడం గాదు, పాటలు పాడడం గాదు. సో, రహస్యమందు మీ తండ్రికి మొరపెట్టండి అంటాడు. అంటే ఏంటి దానికి అర్థం అంటే, ఫెలోషిప్ విత్ గాడ్. మనము ఎంత సమయం గ్రూప్‌లో కేటాయిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ గాదు. ఇంపార్టెంటే కానీ కాదు. ఎంత పరిచర్య చేస్తున్నామని గాదు. నా ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ గాదు. నువ్వు ఎంత దేవునితో సహవాసం కలిగి ఉన్నావు, ఎంత సంబంధం కలిగి ఉన్నావు అనేది ఇంపార్టెంట్ అంటాడు. ఆ వర్డ్ నాకు మినిస్ట్రీలోకి జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఆ మైండ్ నాలో ఉంది. ఆ వర్డ్ నాలో తిరుగుతూ ఉంటది ఎప్పుడు కూడా. మనం ఎంత పరిచర్య చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ గాదు. మనం ఎంత దేవునితో ఫెలోషిప్ కలిగి ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి మీరు ఒకవేళ అవసరమైతే. ఈ వర్డ్ నా లైఫ్‌ని మార్చేసింది. చాలామంది అనుకుంటారు, ఆ పరిచర్యే గదా! దేవుని పనే గదా! ఆ! చేస్తున్నాం, కష్టపడుతున్నాం. మొత్తం చర్చ్ క్లీన్ చేస్తున్నాం. వెసల్స్ వాష్ చేస్తున్నాం. అన్నీ చేస్తుంటున్నాం ఇంకా. పరిచర్య ఇగ నాకులాగా ఎవరు చేయరు ఇంగ, ఇంతగా కష్టపడుతున్నాను నేను అనుకుంటారు. అంతా గూడా ఓకే. అంతా గూడా ఓకే. అయితే దేవునికి సమయం ఇచ్చేది మన వ్యక్తిగత సహవాసము ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దేవునితో వ్యక్తిగత సంబంధం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నువ్వు చర్చిలో పరిచర్య చేస్తే సేవకుడు చూస్తారు, విశ్వాసులు గమనిస్తారు. దానికి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఉండవని నేను చెప్పను. అయితే వాటికన్నా ప్రాముఖ్యంగా దేవునితో సమయం కేటాయించాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మనం చూస్తే సంఘం ఎత్తబడేటప్పుడు, ప్రభువా నీ నామంలో నిన్ను ప్రవచించలేదా? భాషలు మాట్లాడలేదా? లేకుంటే ఇలా ఇంకా మనం యాడ్ చేసుకొని అలా ఏదైనా మనం అనుకుంటే, నువ్వెవరో నాకు తెలీదంటాడు దేవుడు. ఎందుకు? మనమందరం కూడా ఎంత పరిచర్య చేసినప్పటికి గూడా
దేవునితో ఫెలోషిప్ లేకపోతే, మన హృదయంలో, మన ఇంటిలో లేకుంటే మనలో నూనె లేకుంటే, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుంటే, పరిశుద్ధాత్మ అనుభవం లేకుంటే ఉపయోగం ఉండదు. సో, హోలీ స్పిరిట్ లీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. ప్రతీది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ నడిపింపు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ఓకే. ఐ హావ్ ఓన్లీ 5 మినిట్స్. సో, మరికొన్ని విషయాలు తెలియజేస్తాను. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏందంటే, సార్వత్రిక సంఘమును కొందరు ఏ రీతిగా పిలుస్తారంటే, ఈ యొక్క ఉన్నటువంటి అదృశ్య సంఘముగా, అదే రీతిగా దృశ్య సంఘంగా పిలుస్తారు. ఈ యొక్క మాట మనం అర్థం చేసుకోవాలి. సో, వి డోంట్ మనం ఎప్పుడు కూడా ఏంటంటే, ఎవ్వరిని కూడా మనం అంచనా వేయడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో నేనొక మాట చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? సోమరులను దేవుడు వాడుకోడు. ఎవరిని వాడుకుంటాడని చెప్పాను? పామరులను. యెస్. పామరులైనా కూడా దేవుడు వాడుకుంటాడు గానీ, సోమరులను వాడుకోడు. నీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సోమరితనంగా ఉండకూడదు. సోమరితనంగా నా దగ్గర గాని ఉన్నాయంటే కరెంట్ పెడతాను నేను. రియల్లీ ఐ యామ్ టెల్లింగ్. జోక్ చెప్పట్లేదు. కరెంట్ పెడతాను. నేను పరిచర్యకి ఎప్పుడు వెళ్ళినా కూడా టీమ్ మెంబర్స్‌లో అక్కడ ఉంటారు కదా! ఏదో ఒకటి యాపరనో, చింతపరనో, కరెంట్ వైరో ఒకటి ఎప్పుడు నా దగ్గర ఉంటది. అన్న కొడతారా మీరు? యెస్. చురుకుతనంగా ఉండాలి మనం ప్రభు సన్నిధిలో. భయంతో గాని కాదు గానీ, బాధ్యతతో ఒక సరైనటువంటి రీతిగా నడిపించేటువంటి విధానం. టీమ్ మెంబర్స్‌ని అడిగితే చెప్తారు. లోకల్‌గా ఉన్నటువంటి వారితో. నాకింకా కొన్ని సార్లు అనిపిస్తది. రియల్లీ చెప్తున్నా. ఏంటంటే, అలా ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళి, ఒక కొంచెం వాటర్ అంటే కాళ్ళు మునిగేంత వరకు గూడా వాటర్ అన్నీ గూడా నింపి అందులో అక్కడ అందరిని గూడా పెట్టి ఎవరెవరైతే మొబ్బుగా ఉంటారో వాళ్ళందరిని గూడా అలా పెట్టి, ఒక వైర్ కనెక్షన్ ఇచ్చి, పవర్ కనెక్షన్ ఇచ్చి, బయట స్విచ్ చేస్తూ స్విచ్ ఆఫ్ జేయాలని నాకు ఆశ. ఎందుకంటే, మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా గానీ, లేకుంటే సోమరితనంగా గానీ ఎప్పుడు ఉండకూడదు దేవుని విషయంలో. మన సొంత పనులైనా కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు గానీ, దేవుని పని నెగ్లెక్ట్ చేస్తే చాలా కోపం నాకి. ఓకే. ఎనీవే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయితది. భయపడకండి. మరి అందరూ కాదులెండి. సోమరితనంగా ఉన్నోళ్ళు మాత్రమే. ఓకే. ఇక్కడ మనం నేర్చుకుంటే, ఈ క్రీస్తులో విశ్వసించే విశ్వాసం గలవారు మాత్రమే సార్వత్రిక సంఘంలో ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. క్రీస్తులో రక్షించే విశ్వాసము కలిగిన వారు. దేవుడు రక్షిస్తాడు. దేవుడు మాత్రమే రక్షించగలడు. దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే సార్వత్రిక సంఘము. గుర్తుపెట్టుకోవాలి. లోకంలో మీకు శ్రమ కలుగుతది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అయినా కూడా మీరు భయపడొద్దు. ఎందుకు? రక్షించేది నేనే. రక్షించువాడను నేనే. కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. నేనే రక్షించువాడను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చెను. ఏ ఏ విషయాల్లో అయితే నశించిపోతుంటున్నావో, నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనం నరకానికెళ్ళడం దేవునికి ఇష్టం లేక, మనము కష్టాల్లో ఉండడం ఇష్టం లేక, మనం బాధల్లో ఉండడం ఇష్టం లేక, ఈ శాపపూరితమైనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఉండడం ఇష్టం లేక దేవుడు ఏం చేశాడంటే, నిన్ను రక్షించుకున్నాడు. ఆయన మాత్రమే రక్షించడానికి సమర్థుడు. యేసుక్రీస్తు ప్రభువు తెలియనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలే మాట్లాడినారు. నా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన మరణాన్ని రుచి చూసినటువంటి మనము ఆయన సన్నిధిలో ఆయన శరీరంలో పాలుపంపులు పొందినటువంటి మనము ఇంకా మనకి ఎటువంటి విశ్వాసం ఉండాలో మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాలి. క్రీస్తులో రక్షించే విశ్వాసము కలిగిన వారు మాత్రమే సార్వత్రిక సంఘంలో ఉంటారు. నకిలీ విశ్వాసులు దీనిలో ఉండరు. అవిశ్వాసులు ఈ యొక్క మాట ఉన్నారు. మంచిగా బైబిల్ పట్టుకొని చక్కగా రెడీ అయిపోయి దేవుని మందిరానికి వెళ్ళినా ఉపయోగం ఉండదు అవిశ్వాసం ఉంటే. మంచిగా పాటలు పాడి గంటలు గంటలు వర్షిప్ చేసినా ఉపయోగం ఉండదు. మంచిగా వాక్యం చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. ఎప్పుడు అవిశ్వాసము కలిగి ఉంటే. సో, ఫెయిత్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం అనేటువంటిది.
దేవునితో కనెక్ట్ చేసేటువంటిది అది ఏదైనా కూడా ఉందంటే అది ప్రార్థన. ఆ ప్రార్థనతో కూడినటువంటి విశ్వాసం. దేవుడు ఏ రీతిగైనా మాట్లాడేటువంటి విధానం ఉందా అంటే అది సేవకుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా ఇవన్నీ కూడా ఓకే గానీ, దేవుడు ఏదైనా కూడా నీతో మాట్లాడేటువంటి విధానం ఏదైనా కూడా డైరెక్ట్‌గా ఉందా అంటే అది వాక్యం. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో మాట్లాడుకుంటున్నావు. పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి, విశ్వాసం బట్టి, దేవుడు నీతో మాట్లాడే విధానం ఏదైనా ఉంటుందంటే త్రూ వర్డ్ వాక్యము ద్వారా. అఫ్‌కోర్స్ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రవచనం ద్వారా, దర్శనం ద్వారా ఇక రకరకాలుగా దేవుడు అనేక విషయాల్లో మాట్లాడతాడు. అయితే గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి ఆ కృపను మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఆ విశ్వాసాన్ని. ఓకే. రెండోదిగా చివరిగా ఒక పాయింట్ చెప్తును. ఏంటంటే సార్వత్రిక సంఘం అంటే ఒక డినామినేషన్ కాదు. ఈ ఫీలింగ్ ఎప్పుడు కూడా మనలో ఉండకూడదు. సార్వత్రిక సంఘంలో మీరు నోట్ చేసుకోండి. మా పాస్టర్ వస్తే ఒకసారి నాకు చెప్పవా? ఇంటిమేట్ చేయవా? 1 మినిట్‌లో వస్తాడనుకుంటాను. ఓకే. యాక్సెప్ట్ చేయొద్దు. నేను క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు కంటిన్యూ చేయండి. ఇక్కడ త్వరగా ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇక్కడే మెసేజ్ చేయండి. నేను చూస్తాను. నా మొబైల్ వేరే చూడండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో సార్వత్రిక సంఘం అంటే ఒక డినామినేషన్ కాదు అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి ప్రాంతీయ అభిమానం ఉంటది. మా సంఘం అంటే ఏంటి తెలుసా? మా సంఘంలో అందరూ పరిశుద్ధులే ఉంటారు. మా సంఘం అంటే ఏంటి తెలుసా? వైట్ డ్రెస్ వేసుకొని మేము ప్రభువుని ఆరాధిస్తుంటే ఏంటి తెలుసా? దేవదూతలు సైతం పరలోకం నుంచి దిగి వచ్చి భూమి మీదకి వస్తారు. చాలా మందికి లోకంలో ఉన్నటువంటి వారికి కులపిచ్చి ఏ రీతిగా ఉంటుందో అనేక మంది విశ్వాసులు కూడా ఇక ఉన్నటువంటి డినామినేషన్ ఫీలింగ్స్ ఉంటాయి అనేక మందికి. ఆ ఫీలింగ్స్ ఎప్పుడు ఉండకూడదు. మాది ఈ సంఘం, మాది ఆ సంఘం, మాది పెద్ద కథ, మీది చిన్న కథ ఇలా అనుకోకూడదు ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోవాలి. సార్వత్రిక సంఘం అంటే ఒక డినామినేషన్ కాదు. ఒకవేళ అలాంటి డినామినేషన్ ఫీలింగ్‌లో ఉన్నట్లయితే నీవు సార్వత్రిక సంఘంగా పిలువబడవు. ఎందుకంటే ఐహిక విచారం నీలో పనిచేస్తుంది. భూ సంబంధమైనటువంటి పరిస్థితులు పనిచేస్తుంటున్నాయి. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకొని ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే అవి సార్వత్రిక సంఘంగా పిలువబడవు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సార్వత్రిక సంఘం అంటే ఒక డినామినేషన్ కాదు. ప్రాంతీయ సంఘాలు కాదు. నువ్వు వెళ్ళే చర్చి కాదు సార్వత్రిక సంఘం అంటే. ఏ వాక్యమైనా కూడా విత్ ప్రూఫ్‌తో నేను చెప్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా. కాకపోతే గుడ్డిగా ఏదంటే అది నమ్ముకుంటూ వెళ్ళిపోకండి దయచేసి. దేవుడు నాకిచ్చిన జ్ఞానం బట్టి, నాకిచ్చిన కృపను బట్టి, నేను అర్థం చేసుకున్న విధానం బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపులో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. గలతీ 1వ అధ్యాయం 2వ వచనం చూడమ్మా ఒకసారి. పోస్ట్ చేయవా త్వరగా. మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఇది సంఘకాల విశ్వాసులందరి సమూహము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే విశ్వాసులు ఉంటారో వాళ్ళు. ఓకే. ఫైన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదివరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. సార్వత్రిక సంఘం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. నెక్స్ట్ స్థానిక సంఘం గురించి నేర్చుకుంటూ నెక్స్ట్ మనము మరికొన్ని విషయాలు చర్చి ఎప్పుడు ప్రారంభించబడిందో నెక్స్ట్ క్లాస్‌లో మనం నేర్చుకుందాం. ఓకే అమ్మా. కొద్దిసేపు ప్రైజింగ్ చేయండి. పాస్టర్‌ని యాక్సెప్ట్ చేసి. థాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు.